హాయ్ అండి. మీకు ఇప్పుడు నేను పెరుగు వంకాయ కూర ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడండి వంకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. ఇవి నిలువుగా వంకాయ ముక్కలు నిలువుగా తరుక్కోవాలండి. తరుక్కొని ఈ ఉప్పు నీటిలో కొంచెం వేసుకొని శుభ్రం చేసుకొని తీసుకోవాలండి. తీసుకొని పెరుగు వంకాయకి మనం కొంచెం తాలింపు వేయాలండి. వాటి కోసం ఇవ్వండి కరివేపాకు, ఎండుమిర్చి, పోపు గింజలు ఇవి ఉంచానండి. కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు వంకాయ చేయాలంటే పెరుగు ఉండాలి కదండి. కప్పు పెరుగు ఉంచానండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలండి. మనకి సరిపడా సాల్ట్, నేను రాళ్ళు ఉప్పు వాడతానండి. సరిపడా సాల్ట్ వేసి ఉంచుకున్నానండి, పక్కన పెట్టుకున్నానండి. ఇవి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది కదండి, ఇందులో ఈ వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. వంకాయ ముక్కలు ఫ్రై అవ్వాలండి. మనం తాలింపుకి పోపు పెట్టుకుంటామండి. పెరుగు తాలింపు వేయాలి కదా. ఇదిగోండి, వంకాయలు వేగాలండి. ఇవి హై ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఇది మనము హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇది ఈలోపు మనము పోపు నెమ్మదిగా రెడీ చేసుకుందాము. పోపు కోసం స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు రెడీ చేసుకుందాము. ఇదిగోండి, పోపు గింజలు రెడీగా ఉంచుకున్నాం కదండి. పోపు గింజలు రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి. పోపు నెమ్మదిగా చిన్న ఫ్లేమ్ పెట్టుకొని పోపు రెడీ చేసుకుంటామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటామండి. ఇది కొంచెము కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. ఈ పోపు కూడా రెడీ అయిపోయిందండి. పోపు రెడీ అయిపోయింది. దాన్ని చల్లారనివ్వాలి కొద్దిగా, ఎందుకంటే పెరుగులో వేడిగా వేయకూడదు కదండి.
అందుకని కొద్దిగా ఎక్కువ చల్లారకూడదు, 2 మినిట్స్ చల్లారనివ్వాలండి. ఇదిగోండి ఇక్కడ వంకాయలు కూడా బ్రౌనిష్గా వస్తున్నాయి. ఇప్పుడండి ఒక చిట్కా చెప్తాను ఈలోపు, అవి వేగేలోపు. ఏంటంటే అండి, మనకు వంటగదిలో బల్లులు ఎక్కువగా ఉంటాయి కదండి. ఆ వంటగదిలో బల్లులు చూస్తే వాటి వల్ల మనకి ఒక్కొక్కసారి ప్రమాదం సంభవించవచ్చు కూడా. అందుకని ఈ బల్లులు రాకుండా ఉండాలంటే ఒక ఒక వెల్లుల్లిపాయ, ఒక నీరుల్లిపాయ తీసుకొని దాన్ని బాగా దంచి చిన్న ప్లాస్టిక్ బౌల్లో వేసుకొని వంటగది మూలలో ఒక మూల ప్లేస్లో పెట్టండి. ఆ వాసన కోసం బల్లులు మరి రావండి, దూరంగా తిరుగుతాయి, మనకి ఇబ్బంది ఉండదు. ఈ చిట్కా మీరు చేసి చూడండి, అది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ చిట్కా. ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు ఎంకరేజ్ చేయండి మీరు అందరూ. ఓకేనండి. ఓకే, రెండు బ్రౌనిష్ కలర్ వచ్చేసాయండి వంకాయలు హై ఫ్లేమ్లోనే వేపుకుంటే బాగా వేగుతాయండి. ఇప్పుడండి పెరుగుని తీసుకుంటామండి. ఈ పెరుగులో ఈ తాలింపు పోపు వేసేసుకుంటామండి. వేసుకుంటాం కదండి, బాగా కలుపుకుంటామండి. బాగా కలుపుకోండి. చూడండి, ఇకన ఇవి తీసుకోవాలండి. తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వంకాయలనేమో ఆయిల్ నుంచి వేరు చేసి ఈ వేగిన వంకాయ ముక్కల్ని ఈ తాలింపు పెరుగులో వేసుకోవాలండి. వేసుకొని చూడండి, టేస్టీ వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి చుట్టాలు వచ్చేటప్పుడు వెరైటీస్ కోసము ఇలాగా ఈజీ ప్రాసెస్ అండి ఇది. వెరైటీస్ కోసము వాళ్ళకి చేసి పెట్టండి. కొంతమంది ఎండాకాలము ఇలాంటి రెసిపీలు చేసుకుంటే మంచిదండి హెల్త్కి చాలా. చూడండి ఎంత బాగుంటుందండి, తిని చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంతో బాగుంటుంది కలర్ఫుల్గా. ఈ వంకాయ పెరుగు వంకాయ అండి, చాలా బాగుంటుందండి.